హలో గాయ్స్, అస్సలం వాలేకుమ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దిలీ. హ్యాపీ బక్రీద్ అండి, ఈద్ ముబారక్. మన ఈద్ ముబారక్ వీడియో అయితే వచ్చేసింది, చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఏ పండగైనా ఫస్ట్ ముస్లిమ్స్ అన్నాక చేసుకునేది ఫస్ట్ సేమియాయే కదా. మా ఫ్యామిలీలో ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ బర్త్డే అకేషన్స్ వచ్చినా మేము ఫస్ట్ చేసుకునేది సేమియా. సేమియా అంటే మాకు చాలా ఇష్టం. అండ్ మా అక్క కానీ మా మమ్మీ కానీ సేమియా చాలా బాగా కాస్తారు. మేము సేమియా కాసుకొని మా స్ట్రీట్లో వాళ్ళందరికీ పంచి పెడతాం ప్రతి పండగకి కూడా. అండ్ ఇక్కడ మా అక్క అయితే గుమగుమలాడిస్తూ బిర్యానీ, కట్ట, చికెన్ కర్రీ, పండగ వైబ్స్ అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. మా అక్క కట్ట అయితే సూపర్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ముస్లిమ్స్లో ఫేమస్ బిర్యానీ తర్వాత కట్టకి కొంతమంది ఫ్యాన్సే ఉంటారు. కట్ట మరుగుతూ ఉండగా ఒక పక్కన మా మమ్మీ చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నారు. ఈరోజు ఫుల్ పండగ వైబ్స్ అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడ నేను బిర్యానీ చేస్తున్నా. బిర్యానీలో నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని మంచిగా బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాము. సారీ అండి, వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. కొంచెం పండగ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నా, ఏమనుకోవద్దండి, సారీ. బట్ మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇయర్లో మాకు ఉండేది రెండు ఫెస్టివల్స్ అండి, రంజాన్, బక్రీద్. రంజాన్ అంటే చాలా వైబ్స్ ఉంటాయి మా ఇంట్లో, రోజాలు ఉంటాం అవన్నీ కాబట్టి. బక్రీద్ అంటే ముందు రోజు ఒక్కరోజే మేము రోజే ఉంటాము. సో ఇక్కడ మాకేంటంటే బక్రీద్ అంటేనే మాకు కుర్బానీ ఇస్తారు, అంటే బీఫ్ అనమాట, దాన్ని వేసుకుంటారు. సో ఇక్కడ మేము వంటలు చేస్తుంటే మాకు బీఫ్ తీసుకొచ్చి ఇచ్చారు. లోపు మా ఇంట్లో వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి. చూసారా, కట్ట ముస్లిమ్స్లో ఫేమస్ కట్ట. నాకు చాలా ఇష్టం కట్ట అంటే. చికెన్ కర్రీ కూడా అవసరం లేక ఓన్లీ కట్టతోనే లాగించేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా మా అక్క కొంచెం స్పెషల్ అండ్ డిఫరెంట్గా చేసింది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. మీకు మీ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా లంచ్కి ఇన్వైట్ చేశారా? నేను ప్రతి ఇయర్ ఇన్వైట్ చేస్తాను, కానీ ఈసారి కుదరలేదు. అండ్ గుమగుమలాడుతూ బిర్యానీ, ముస్లిమ్స్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ముస్లింకి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి బక్రీద్కి మనం కూడా కుర్బానీ ఇచ్చుకోవాలి, ఆ స్తోమత మాకు ఉండాలి అని. మాకైతే ఇప్పటి వరకు అది రాలేదు. సో అది మేము కొంచెం ఫీల్ అవుతున్నాం. బట్ ఇన్షాల్లా నెక్స్ట్ ఇయర్ అయినా మాకు కూడా కొంచెం స్తోమతనిచ్చి మేము కుర్బానీ ఇచ్చుకునేలాగా చేయాలండి అల్లా అని దువా చేసుకుంటున్నాం. మీకు ఆ స్తోమత ఉండాలని నేను కోరుకుంటున్నాను. అల్హమ్దులిల్లా మన వంటలన్నీ రెడీ అయిపోయాయి కదా. మా ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తున్నాం, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో. అండ్ ఇక్కడ లంచ్ టైం అయిపోయింది, ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తున్నాం. అన్నీ టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరాయి. ఈవినింగ్ ఎక్కడికన్నా వెళ్దాం ఫ్యామిలీ అందరం కలిసి అని అనుకున్నాము. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే బయటకు వస్తే క్యూట్ డాగ్ చూసారా, భలే ఉంది కదా. టైం చూస్తే ఈవినింగ్ 5 అయిపోయింది. ఈ టైంలో ఇంకెక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే కొవ్వూరులో ఏమన్నా ఉంది అంటే అది యువరాజ్ మాల్ ఒక్కటే. ఇక్కడికి చాలాసార్లు వచ్చాం, కానీ వచ్చినప్పుడల్లా ప్లేసెస్ చాలా మార్చేస్తున్నారు. దీని లోపల చాలా ఉండాలి, మొత్తం అన్నీ రిమూవ్ చేసేసారు. అండ్ జనాలు కూడా పెద్ద ఎవరు లేరు. సో ఇంకా వైఎస్టీడీకే వచ్చి ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి, అండ్ ఇక్కడ లోపల గేమింగ్ సెక్షన్ ఒకటి పెట్టారు కొత్తగా అని చెప్పి దాంట్లోకి వెళ్ళాము. ఆ గేమింగ్ సెక్షన్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడే కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉంటుంది. ఇదే అనమాట, కొవ్వూరులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు, రిమైనింగ్ వాళ్ళకి చూపిస్తున్నాను. ఈ గేమింగ్ సెక్షన్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా మార్చేశారు. అండ్ మేము ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ కుదరలేదు మీన్స్ భయం వేసింది, అందుకని ఎక్కలేదు. అండ్ ఇవైతే చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగున్నాయి. చూసారా, కలర్ఫుల్గా డీజే సౌండ్స్తో చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లలకైతే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్, వాళ్ళకి ఆడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి, గేమ్స్ కూడా ఇవన్నీ చిన్నపిల్లలవే కదా. సో వాళ్ళకైతే బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మన కొవ్వూరులో వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను కొవ్వూరే ఆల్రెడీ ప్లేస్ నేను విజిట్ చేసేసాను అని ఒక కమెంట్ చేయండి. మన కొవ్వూరులో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో చూద్దాము. ఈ గేమ్స్ అయితే
రియల్‌గా మనం ఆడుతున్నట్టే ఉంది. అంటే ఇవన్నీ మనం ఫోన్‌లోనే ఆడతాం కదా! ఇక్కడికొస్తే రియల్‌గా మనం ఆడొచ్చు. అండ్ ఇదంతా బయట ఏరియా అనమాట. మొత్తం తీసేశారు. ఈ గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. వాటర్‌తో కొడుతుంటే కాయిన్స్ వస్తున్నాయి. 5 మినిట్స్ కూడా ఉంచలేదు. మనీ కూడా ఎక్కువే తీసుకుంటున్నారు. ఇంకేం చేస్తాము. ఇదైతే ఎంట్రన్స్‌లో ఉంది. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఒక సైడ్‌న పెట్టుంది. ఇది కూడా కొత్తగానే పెట్టారంట. ఇది నేను అసలు చూడలేదు ఇది పెట్టినప్పుడు. ఇది కూడా బానే ఉంది. ఇవి కూడా అన్నీ చిన్న పిల్లలకే, పెద్దోళ్ళకి ఏమీ లేవు. ఇంకా అంతేనండి. వైఎస్‌టీడీ నుంచయితే రిటర్న్ వచ్చేసాం. ఇంటికొచ్చేసాక మా మామ కాల్ చేసి చాగల్లు రండి అని ఇన్వైట్ చేశారు. ఇంకంతే ఎక్కడికెళ్దామా అని వెయిట్ చేస్తున్న మాకు పండగలా అనిపించింది. వాళ్ళు పిలవడం మేము వెళ్ళకపోవడమా అని వెంటనే చాగల్ వెళ్తుంటే ఇక్కడ జాతర ఏదో జరుగుతుందంట. అండ్ మెయిన్లీ ఈ ఏరియా అయితే చాలా భయంకరంగా ఉందండి. ఒక్కళ్ళమే వెళ్తే ఖచ్చితంగా చాలా భయమేస్తది. ఫ్యామిలీతో కాబట్టి ఇదంతా ధైర్యంగా వెళ్ళిపోయాము. మా మామ అయితే మమ్మల్ని డిన్నర్‌కి ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ మాము. తినేసి ఇంక ఇంటికొచ్చేసామండి. అంతే ఇది వీడియో. బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో.